నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న తమ పొలం అన్యక్రాంతం కాకుండా చూడాలంటూ మీడియాను ఆశ్రయించిన బాధిత కుటుంబం. గౌతమ్ గ్రాండ్ లో అలరించిన పీజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. కొన్ని దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న పొలం కొందరి స్వార్థ చింతనకు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని, తమకు తగు విధంగా న్యాయం చేయాలంటూ తెనాలి మండలం గుడివాడ గ్రామ దళిత సామాజిక వర్గానికి చెందిన రుద్రపాటి నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు మీడియాను ఆశ్రయించారు. మండలంలోని గుడివాడ గ్రామ పంచాయతీ పరిధిలో దళిత సామాజిక వర్గానికి చెందిన రుద్రపాటి నాగేశ్వరరావు కుటుంబ సభ్యులకు గ్రామ శివారు కోపల్లి డొంకలో తాతల నుంచి సంక్రమించిన 40 సెంట్లు పొలం వివాదం విషయంలో మండల తహసీల్దార్కు గ్రీవెన్స్లు వినతి పత్రం సమర్పించామని, తమకు న్యాయం జరగకుండా కొందరు దురుద్దేశంతో అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ రుద్రపాటి నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు తమ సమస్యను మీడియాకు వివరించారు. వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేసి తమకున్న 40 సెంట్ల పొలాన్ని తమకు ఇప్పించాలని ఆ కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నా పేరు రుద్రపాటి అమృతరావు. మా తండ్రి గారు రుద్రపాటి నాగేశ్వరరావు గారు. నాకు తెలిసినప్పటి నుంచి మా తాతల ముత్తాతల కాడ నుంచి కోపల డొంకలో ఉన్న పొలాన్ని పండించుకుంటూ జీవనం సాగిస్తున్నాము. మేము అట్లా చేస్తూ ఉండగా గురువారం నైటు జేసీబీలు తీసుకొచ్చి మా పొలాన్ని పనికి రాకుండా మొత్తాన్ని క్రేనులతో మట్టిని గుట్టలుగా పెట్టి అమ్ముకోవాలన్న ఉద్దేశంతో వాటిని అట్లా పెట్టారు. నేను శనివారం కలెక్టర్ గారి ఆఫీస్కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇచ్చాను. డిఆర్ఓ గారికి కంప్లైంట్ ఇస్తే డిఆర్ఓ గారు ఎంఆర్ఓ గారితో మాట్లాడి 3వ రోజు సోమవారం గ్రీవెన్స్లో ఎంఆర్ఓ గారికి అర్జీ ఇవ్వటం జరిగింది. ఎంఆర్ఓ గారు మేము పెట్టిన ఫోటోలు అర్జీ చూసి ఆపండి, నేను వస్తున్నానని చెప్పి అన్నారు. అప్పుడు వెంటనే ఆ జేసీబీని తీసుకెళ్ళి ఊళ్ళో పెట్టి వాళ్ళు ఎక్కడే ఉన్నారు. ఆ రోజు ఎంఆర్ఓ గారికి కుదరక రాలేదు. 2వ రోజు మంగళవారం వచ్చాడు. మంగళవారం వచ్చేలోపు ఉన్న మట్టిని మొత్తం అక్కడ లేకుండా చేసి ట్రాక్టర్లతో తరలించి నైట్ అర్ధరాత్రి పూట జేసీబీల ద్వారా మట్టిని మొత్తాన్ని అంత సదరం చేసి పడేసి పక్కనే కాలువల్లాగా ఉన్న అట్లాగే ఉంచేసి వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత మేము ఇప్పుడు కరెంటు పోల్స్ గతంలో 3 నెలల క్రితం మా డొంక పక్కగా తెనాలి నుంచి మోరంపూడి వరకు లైన్ లాక్కి వెళ్ళారు. ఇప్పుడు మా పొలాన్ని ఇట్లా మట్టి సదరం చేసి ఆ పోల్స్ని తీసి మా పొలం పక్కనే మేము పండించుకోవడానికి వీలు లేకుండా ఆ స్తంభాలని మధ్యలో వేయించాలని చెప్పి చూస్తున్నారు. మేము అడ్డుపడగా వాటిని అవతల వైపు వేస్తున్నారు. కనుక ప్రభుత్వం వారు మా యందు దయ ఉంచి మా భూమిని మాకు సదును చేసి ఇప్పించవలసిందిగా కోరుచున్నాం. పేరు రుద్రవాటి శ్రీదేవి అండి. నేను గుడివాడ గ్రామంలో 46 సంవత్సరాల నుండి ఉంటున్నాను. మా స్వస్థలం కూడా ఈ గుడివాడ గ్రామమేనండి. నన్ను రుద్రపాటి నాగేశ్వరరావు గారి కుమారుడైన రుద్రపాటి అమృతరావు గారి ఇంటి పెద్ద కోడలు నేను. మా మామయ్య గారు వాళ్ళు గత ఒక 100 సంవత్సరాల నుంచి కోపల డొంకలో ఉన్న మాగాణిని పండించుకుంటూ ఉన్నారు. మా మీద ఉద్దేశపూర్వకంగానే మా పంట పొలాలని దేనికి పనికి రాకుండా క్రెయిన్ల ద్వారా 6 అడుగులు లోతు తవ్విచ్చేసి డొంకగా ఏర్పాటు చేసుకోవాలని చెప్పి నిర్ణయించుకొని మా పంట పొలాన్ని పండించుకోకుండా దేనికి పనికి రాకుండా నాశనం చేశారు. మేము గత వారంలో సోమవారం గ్రీవెన్స్లో ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ ఇచ్చి ఉన్నాము. ఎంఆర్ఓ గారు వెంటనే స్పందించి వారిని క్రెయిన్ల ద్వారా పనిచేయకుండా ఆపివేశారు. అయినప్పటికీ కూడా వాళ్ళు సోమవారం మిడ్ నైట్ అప్పుడు క్రేన్ల సహాయంతో మా పంట పొలంలో ఉన్న మట్టిని వేరే ప్రాంతాలకు తరలించి అమ్ముకున్నారు. మా భూమిని మాకు ఇప్పించవలసిందిగా అధికారులను కోరుకుంటున్నాము. 1970లో పీజీ చేసిన పూర్వ విద్యార్థులు గత 5 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం డిసెంబర్ మొదటి వారంలో ఇలా సమావేశమై గత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ వర్తమానంలో విశేషాలను షేర్ చేసుకుంటూ నేటి తరం విద్యార్థులకు స్ఫూర్తిగా తమ ఆత్మీయ సమావేశాన్ని ఈసారి తెనాలిలో సంబరంగా జరుపుకున్నారు. మధ్యప్రదేశ్ లోని విదిశా అనే ప్రాంతంలో గల సేట్ చిత్రాభాయ్ లక్ష్మీచంద్ జైన్ కాలేజ్ లో 1970 సంవత్సరంలో పీజీ చేసిన వీరంతా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాలకు చెందిన పూర్వ విద్యార్థులు. ఆదివారం తెనాలి గౌతమ్ గ్రాండ్ కాన్ఫరెన్స్ హాల్లో ఆత్మీయ సమావేశం జరుపుకున్నారు. చెన్నై, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, తెనాలి ప్రాంతాలకు చెందిన 100 మందికి పైగా పూర్వ విద్యార్థులు పాల్గొన్న ఈ ఆత్మీయ సమావేశం ఆద్యాంతం ఆహ్లాదకరంగా కొనసాగింది. ఈ క్రమంలో తమ అనుభవాలు మీడియాతో పంచుకున్నారు. ఈ సందర్భంగా సంఘం జాగర్లమూడికి చెందిన రైతు నాయకుడు వీర మాచినేని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఇది 5వ సమావేశమని, గతంలో 2 సార్లు విజయవాడలోను ఒకసారి గుంటూరులోను ఆత్మీయ సమావేశంలో నిర్వహించుకున్నామన్నారు. కాగా వీరంతా వివిధ రంగాల్లో తమ ప్రతిభతో సమాజానికి వీరినంత సేవలు అందించారు.
ప్రస్తుతం విశ్రాంత జీవనాన్ని గడుపుతూ సమాజానికి తమ అనుభవాల సూచనలను పంచుతూ నేటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని చెప్పాలి. ఇదిలా ఉండగా అదే కళాశాలలో చదివిన తెనాలి ప్రాంతానికి చెందిన పూర్వ విద్యార్థులు పాటిబండ్ల శాంతి కిరణ్, నానపనేని ద్వారకానాథ్, పాటిబండ్ల విజయలక్ష్మి, జగదీశ్వరాంబ, వెంకటేశ్వర్లు, సుధాకర్లు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజుని విదిశాలో, మధ్యప్రదేశ్లోని విదిశాలో 1970 సంవత్సరం నుండి చదువుకున్నటువంటి పీజీ చదువుకున్నటువంటి ఇంజనీరింగ్ కూడా అక్కడ ఆ రోజుల్లో చదువుకున్నటువంటి మా స్నేహితులందరూ కూడా 5 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా విజయవాడ, గుంటూరులో మేము రీయూనియన్ జరుపుకుంటా ఉన్నాం. ఈ రోజుని ఈ డిసెంబర్ 24, 8వ తారీఖుని మన తెనాలిలో మేమందరం కూడా ఇక్కడ ఇవాళ ఈ కార్యక్రమం పెట్టుకున్నందుకు అందరూ కూడా సంతోషంగా ఇచ్చేశారు. దాదాపు 100 మంది మా స్నేహితులందరూ, వారందరితో కలిసి మేము ఈ ఆనందాన్ని పంచుకుంటూ మన తెనాలి వచ్చినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటారు. ఎస్ఎస్ఎల్ జైన్ కాలేజ్ విదిశ, మధ్యప్రదేశ్. ఆ కాలేజీలో మేమందరం పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకుంటాం. లా కూడా చేసిన స్టూడెంట్స్ ఉన్నారు. అందరము ఎవ్రీ ఇయర్ డిసెంబర్ 1st వీక్ మీట్ అవుతాము. ఆ దాంట్లో ఈ సంవత్సరము తెనాలిలో మీట్ అవటం జరిగింది. ఆర్గనైజ్ చేసింది తెనాలి గ్రూప్. తెనాలిలో విదిశాలో చదివిన ఓల్డ్ స్టూడెంట్స్ మేము ఆర్గనైజ్ చేసాము. నెక్స్ట్ ఇయర్ లాస్ట్ ఇది 5th రీయూనియన్. 3 రీయూనియన్స్ విజయవాడలో జరిగినాయి, ఒక రీయూనియన్ గుంటూరులో జరిగింది. ఈసారి తెనాలి జరుగుతుందండి. సేట్ సీతాబ్రాయ్ లక్ష్మీచంద్ జైన్ కాలేజ్ పాత విద్యార్థుల రీయూనియన్ మీటింగ్ తెనాలిలో జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి అన్ని సబ్జెక్టులకు సంబంధించి 1970 నుంచి ఆన్వర్డ్స్ విద్యా సంస్థలో చదువుకున్న పాత విద్యార్థులు, వివిధ హోదాల్లో రిటైర్ అయిన వాళ్ళు, ఉన్నవాళ్ళు వచ్చారు. వాళ్ళందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. పసి వయసులో చిన్నారులను బాధ్యతగా చూసుకోవాల్సిన తల్లిదండ్రులు వారు మారం చేస్తున్నారని మొబైల్ ఫోన్లు వారికి ఇవ్వటం, తరచుగా చిన్నారులు మొబైల్ ఫోన్లు చూడటం ద్వారా వచ్చే విపరీత సమస్యలను గుర్తించడం లేదని, చిన్న పిల్లలకు సెల్ ఫోన్లు ఇవ్వటం సరైన విధానం కాదని ఫిజియోథెరపీ వైద్యులు కె వెంకట్ పేర్కొన్నారు. స్థానిక చిన్నరావూరు పార్కు సమీపంలో ఆదివారం ఉదయం రాజేంద్ర స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్ నిర్వహణలో కొరియోగ్రాఫర్ అమ్మా సుధీర్ ఆధ్వర్యంలో విద్యార్థులచే పసిపిల్లలు సెల్ ఫోన్ వినియోగం వల్ల చోటు చేసుకునే దుష్పరిణామాలపై స్కిట్స్ ప్రదర్శించారు. రహదారిని వేదికగా చేసుకుని నిర్వహించిన ప్రదర్శనలు చూపర్లను ఆకట్టుకున్నాయి. కొరియోగ్రాఫర్ సుధీర్ శిష్య బృందం ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కార్యక్రమ ప్రధాన ఉద్దేశాన్ని డాక్టర్ ఏంజల్ రిచర్డ్స్ మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమంలో డాన్స్ మాస్టర్ అమ్మా సుధీర్, శశికిరణ్, వైద్యశాల సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు తెనాల్లో ఆటిజం అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడానికి మెయిన్ కారణం దీని గురించి అవగాహన కల్పించడానికే. ఎందుకంటే పిల్లలకి స్క్రీన్ టైం ఎక్కువ అవడం, అలాగే మాటలు రాకపోవడం, హైపర్ యాక్టివ్గా ఉండటం, ఈ కేసెస్ మేము ఎక్కువగా చూస్తున్నాము. ప్రతి 8 మంది పిల్లల్లో 2 నుంచి 3 పిల్లల వరకు ఆటిజం డయాగ్నోస్ అవుతుంది. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని అవేర్నెస్ అనేది పెంచి అవగాహన జనాల్లో తీసుకొచ్చి పిల్లలతోటి ఎక్కువగా టైం స్పెండ్ చేయడం, ఎలా చేసుకోవాలి ఏంటి అన్న దాని గురించి, పిల్లలు ఎంత ఎఫెక్ట్ అవుతున్నారో చూపించడానికి ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేశాము. మాకు చాలా సపోర్ట్ చేసి ఈరోజు ఇక్కడ నిలబెట్టారు. అండ్ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువనే వచ్చింది. థ్యాంక్ యూ. నమస్కారం అండి. తెనాలి పుర ప్రజలకు ఇటువంటి ఫ్లాష్ మాబ్ కార్యక్రమం నిర్వహించిన రాజేంద్ర స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు చిన్నపిల్లల్లో కాకుండా పెద్దవాళ్ళలో కూడా చాలా అవేర్నెస్ తీసుకొస్తాయి. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే చిన్నపిల్లల్లో ఇప్పుడు చూస్తున్నాం, ప్రతి ఒక్కళ్ళు తల్లిదండ్రులు వాళ్ళ చిన్నపిల్లలకి ఫోన్లు ఇచ్చేసేసి చక్కగా వాళ్ళు పని చేసుకుంటున్నారు. అది వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేస్తున్నారో తర్వాత కాలంలో తెలియడానికి వీళ్ళు డైరెక్ట్గా మీకు ఇక్కడ కార్యక్రమం చేసి చూపించారు. ఎందుకంటే వాళ్ళు ఫోన్ ఇచ్చేసిన వల్ల వాళ్ళ పని వాళ్ళు జరుగుతుంది అనుకున్నారు. చిన్నపిల్లలు దానికి ఎడిక్ట్ అయిపోయి తర్వాత సైకలాజికల్గా, ఫిజికల్గా, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తున్నారు. మాకు ఇటువంటి పేషెంట్లు చాలామంది వస్తున్నారు. దానికి కారణం పెద్దవాళ్ళు వాళ్ళకి ఫోన్ ఇవ్వడమే. అలా కాకుండా వాళ్ళు కొంత టైం వాళ్ళకి స్పెండ్ చేసి చిన్నపిల్లలకి వాళ్ళకి ఆటలకి సంబంధించిన కానీ కొత్త కార్యక్రమాలు చేసుకోవడానికి వాళ్ళు ఏమన్నా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అలాగే ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించిన ఏంజల్కి, అలాగే రాజేంద్ర స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేరున్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ భారీ మెజార్టీతో విజయం సాధించే లక్ష్యంగా సమిష్టి భాగస్వామ్యంతో ముందుకు వెళుతున్నామని తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర నాయకులు ఈదర వెంకట పూర్ణచంద్ పేర్కొన్నారు. ఆదివారం తమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈదర వెంకట పూర్ణచంద్ మాట్లాడుతూ గత సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఒప్పందం మేరకు తెనాలి సీట్లు త్యాగం చేసిన
మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించడం ఆనందదాయకమన్నారు. మొత్తం 33 నియోజకవర్గాల్లో 3,50,000 మంది పట్టభద్రులు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని, ఈ క్రమంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను అత్యధికంగా భారీ మెజార్టీతో గెలిపించుకునేందుకు సమిష్టి భాగస్వామ్యంతో పనిచేస్తున్నామన్నారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి సభ్యత్వాలను భారీగా పెంచేందుకు చేస్తున్న కార్యాచరణను వివరించారు. ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కానీ ప్రజలందరూ చాలా సంతృప్తిగా ఉన్నారు. అట్లానే మన తెనాలి నియోజకవర్గంలో కూటమి అసెంబ్లీ ఎలక్షన్లకి జనసేన తరపున సీటు ఇస్తే మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు సీటు సాటిస్ఫై చేశారు. వారికి మన నారా చంద్రబాబు నాయుడు గారు ఆలపాటి రాజా గారిని ఇక్కడ గ్యాడ్జెట్ నియోజకవర్గానికి ఎమ్మెల్సీగా టికెట్ ఇచ్చినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లకు కావాల్సిన ఓటర్లు చాలా సంతోషంగా, చాలా ఆసక్తితో వారి ఓటుని అప్లై చేసుకుని ఓటు కోసం ఎదురు చూస్తున్నారు. అట్లానే ఇక్కడ మన తెనాలి నియోజకవర్గంలో దరిదాపు 30,000 మంది ఎమ్మెల్సీ ఓటుకి అప్లై చేసుకున్నారు. ఈ 33 నియోజకవర్గాల ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీలో దాదాపు ఇప్పటికి 3,50,000 మంది ఓటర్లుగా నమోదు చేసుకుని ఉన్నారు. ఇదంతా ఈరోజు మేము ఎమ్మెల్సీ పోటీకి ఎదురు చూడలేదు. అందులో రికార్డు స్థాయిలో మెజార్టీ రావాలని, దానికోసం మేము కార్యకర్తల నాయకులు అందరూ దానికోసమే పనిచేస్తున్నారు. అటువంటి నాయకులకి, కార్యకర్తలకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ గుంటూరు, తెనాలి పట్టభద్రుల నియోజకవర్గంలో ఆలపాటి రాజా గారికి రికార్డు స్థాయిలో మెజార్టీ వస్తుంది. దానికోసం కార్యకర్తలమి, నాయకులమి అందరం సమిష్టిగా కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ, పట్టభద్రుల ఓటుకి అప్లై చేసుకున్న ప్రతి ఒక్క ఓటర్ని మేము అభ్యర్థించేది ఏంటంటే, మీరు ఆ రోజు ఎన్ని పనులున్నా వచ్చి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఓటేస్తారని, అట్లానే ఇంకా ఈ ఓటు అప్లై చేయని వారు ఈరోజే చివరి రోజు కాబట్టి త్వరగా మీ యొక్క అప్లికేషన్ని పంపించేసి, లేకపోతే ఆన్లైన్ ద్వారా మీ ఓటుని నమోదు చేసుకుంటారని ఆశిస్తూ, ఆలపాటి రాజేంద్ర గారికి మనందరి సపోర్ట్ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మన తెనాలి నియోజకవర్గంలో సభ్యత్వాలు అందరం మోకమ్మడిగా చేసి, సభ్యత్వాలు ఎక్కువ చేసి మన అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఒక రికార్డు స్థాయిలో నిలబెట్టాలని, అందరూ సభ్యత్వాలకి తమ పని అన్నట్టుగా చేయాలని ప్రతి ఒక్క కార్యకర్తని, నాయకుల్ని కోరుకుంటూ ఈ తెలుగుదేశం సభ్యత్వాలు చేస్తారని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. విద్యారంగంలో ఉపాధ్యాయుడిగా విశిష్ట సేవలు అందిస్తూ ప్రవృత్తిగా హోమియో వైద్యాన్ని స్వీకరించి ఎంతో మందికి వైద్య సేవలు అందించడంతో పాటు సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించే ఉపాధ్యాయులు మృత్యుంజయరావని వక్తలు తమ ప్రసంగాల్లో కొనియాడారు. తెనాలి నియోజకవర్గంలోని మండల కేంద్రమైన కొల్లిపర గ్రామంలోని మండల ప్రజా పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న పి మృత్యుంజయరావు 2024 సంవత్సరానికి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్న నేపథ్యంలో ఆదివారం ఆదిశైవ సంఘం ఆధ్వర్యంలో గంగానమ్మపేటలోని రామేశ్వర ఆలయంలో మృత్యుంజయరావు అభినందన సభ కార్యక్రమం నాగలింగం శ్రీనివాస్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. శైవ గాగమ పండితులు మామిళ్లపల్లి మృత్యుంజయ ప్రసాద్, విశ్రాంత ఉపాధ్యాయులు చిలుమూరు రామలింగేశ్వరరావు, నాగలింగం చిరంజీవులు వక్తలుగా పాల్గొని మృత్యుంజయ ప్రసాద్ ఉపాధ్యాయ వృత్తికి ప్రవృత్తిగా ఎంచుకున్న హోమియో వైద్యం ద్వారా అందిస్తున్న సేవలను కొనియాడారు. అనంతరం ఆదిశైవ సంఘం ఆధ్వర్యంలో మృత్యుంజయ ప్రసాద్ ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు అభిమానులు పాల్గొన్నారు. తెనాలి పట్టణ ఆదిశైవ సంఘంలో మొట్టమొదటిగా అవార్డు, రాష్ట్ర ప్రభుత్వ అవార్డు ఎవరికి వచ్చిందో మృత్యుంజయ ప్రసాద్, రెండవ అవార్డు మృత్యుంజయరావు, ప్రథమం ద్వితీయ ఇద్దరూ మృత్యుం జయించినటువంటి వారు. అవార్డు ఇచ్చినప్పుడు అప్పుడు కొల్లిపర సుబ్బారావు గారు, మన ఆంధ్ర రాష్ట్ర ప్రెసిడెంట్ కొల్లిపర సుబ్బారావు గారు, బెల్లంకొండ సుబ్బారావు గారు తదితరులు అందరూ కూడా వచ్చారు. అక్కడ
ఇద్దరు సాధించామన్నమాట. ఇప్పుడు మన మృత్యుంజయ్ గారు అందరూ జయ మాస్టర్ అంటారు. జయ మాస్టర్ అనే మన మాస్టర్కి జిల్లా స్థాయిలో అవార్డు వచ్చింది. తర్వాత ఇప్పుడు రాష్ట్ర స్థాయి అవార్డు అనేది ఇది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి మనం అప్లై చేసుకోవడం, మనం అప్లై చేసుకుంటే వచ్చినటువంటిది కాదు. రెండోది ఏంటంటే ఈ మాస్టర్ గొప్పతనాన్ని గురించి 10 మంది తెలిసి వాళ్ళు బలవంతంగా అప్లై చేశారు. అది గొప్ప విషయం. నా గురించి తెలిసి ఈయన గొప్ప మాస్టారు, ఈయనకి ఎందుకు అవార్డు రాదు, ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పి అనేక మంది హెడ్ మాస్టర్లు, మండలంలో ఎంఈఓలు వీళ్ళందరూ కలిసి మాస్టర్ పేరు సజెస్ట్ చేశారు. అది గొప్ప విషయం. ఆ విధంగా మాస్టర్కి అవార్డు వచ్చింది. మాస్టర్ అనేది నాకు కావాలని పెట్టుకోవాలి. సరే, వారి ఎక్కడో పూర్వకాలంలో కూడా ఓల్డ్ డ్రీమ్సెస్ అలాంటి వాటిలో కూడా తీసుకెళ్లారు. ఆ రోజున ఆదిశైవుల్లో ఎవరు పెద్దలు ఉండేవాళ్ళు, ఎలా కార్యక్రమాలు జరుగుతుండేవారు. మా నాన్నగారు అక్షర సంఘంలో నిరంతరం పనిచేస్తుండేవాళ్ళు కాబట్టి అందరూ ఆదిశైవ సోదరులు అందరూ కూడా మా ఇంటికి బాగా వస్తుండేవాళ్ళు. తెనాలి పట్టణంలోని న్యూ లైఫ్ చిల్డ్రన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా మండల కేంద్రమైన చుండూరులో గల శ్రీ సరస్వతి విద్యానికేతన్ స్కూల్ నందు పిల్లల ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఆదివారం నిర్వహించిన ఈ వైద్య శిబిరంలో 100 మందికి పైగా చిన్నారులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. న్యూ లైఫ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ రాజశేఖర్ కుప్ప కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. చుండూరు పరిసర గ్రామాల నుంచి వచ్చిన పిల్లలకు చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ రాధికా రాజశేఖర్ కుప్ప, డాక్టర్ కేటీఎస్ శ్రీనివాసరావు, డాక్టర్ అఖిల్ గారపాటి దశాబ్ద కాలం పైగా అనుభవం కలిగిన వైద్య నిపుణుల బృందంచే వైద్య పరీక్షలు నిర్వహించారు. విద్యానికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఉమా మహేశ్వరరావు న్యూ లైఫ్ చిల్డ్రన్ హాస్పిటల్ వైద్యులను సిబ్బందిని సాలువాలతో సత్కరించి మెమంటో అందజేశారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ మెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ ఉర్దూ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు ఎజాజ్ అహ్మద్ మృతికి కారకులైన దోషులను కఠినంగా శిక్షించాలని వైఎస్ఆర్సీపీ మైనార్టీ విభాగం గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రం దుగ్గిరాల మూర్తాజా నగర్లోని సుభాని మీడియాతో మాట్లాడుతూ ఇటీవలి రాయచోటిలోని కొత్తపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తరగతి గదిలోనే ఉపాధ్యాయుడిపై అతి కిరాతకంగా దాడి చేసి కొట్టి హత్య చేయడం సభ్య సమాజం తలదించుకోవాల్సిన అంశమన్నారు. ఇలాంటి ఘటన జరగడం చాలా బాధాకరమని, మృతి చెందిన ఉపాధ్యాయుడు ఎజాజ్ అహ్మద్ కుటుంబానికి న్యాయం చేయాలని, ఈ ఘటనలో భాగస్వామిగా ఉన్న వారిని కఠినంగా శిక్షించేలా తగు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా పరిషత్ ఉర్దూ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు ఎజాజ్ అహ్మద్ మృతికి కారకులైన దోషులను కఠినంగా శిక్షించాలి. ఇటీవల అన్నమయ్య జిల్లా రాయచోటిలోని కొత్తపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుని తరగతి గదిలోని ఉపాధ్యాయుడిపై అతి కిరాతకంగా దాడి చేసి కొట్టి హత్య చేయడం సభ్య సమాజం తగ్గించుకోవాల్సిన అంశం. ఇలాంటి ఘటన జరగడం చాలా బాధాకరం. మృతి చెందిన ఉపాధ్యాయుడు ఎజాజ్ అహ్మద్ కుటుంబానికి న్యాయం చేసి ఎవరైతే ఈ ఘటనలో భాగస్వామిగా ఉన్నారో వారిపై కఠిన శిక్ష విధించేటట్లు తగు చర్యలు తీసుకోవాలి. ఏమి జరిగింది, గత కొద్ది రోజులుగా ఏమి జరుగుతుందో నిష్పక్షపాతంగా త్వరితగతిన పూర్తి స్థాయిలో న్యాయ విచారణ జరిపి ప్రభుత్వం నిజానిజాలను వెలికి తీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు స్వయంగా జోక్యం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న తమ పొలం అన్యక్రాంతం కాకుండా చూడాలంటూ మీడియాను ఆశ్రయించిన బాధిత కుటుంబం. గౌతమ్ గ్రాండ్ లో అలరించిన పీజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. ఇవి నాటి హెచ్సివి న్యూస్. నమస్తే.